ఆలోచన ఉండాలి. ఎక్కడన్నా నేను దేవుడు అభ్యంతరపడి అడుగులు వేస్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నా, తమ్ముడు, నీకు తెలిసినంత వరకు అన్నీ బ్యాలెన్స్ చేసుకున్నావా? అన్నీ దిద్దుకొని ఒప్పుకొని సరి చేసుకొని కరెక్ట్గా ఉన్నావా? అయినా బాధలు వస్తున్నాయా? పండగ చేసుకో, సింహాసనం రాబోతుంది నీకు. అదే రూపంలో వచ్చిందో తెలియదు. పండగ చేసుకో, రెండంతాలు దీవెన రాబోతుంది. మంచిగా ఉంటే అయినా కూడా నీకు అగచాట్లు వస్తే అది నీకు ప్లస్సే, అది నీ ప్రమోషన్కి కారణం. దాని గురించి నువ్వు దిగులు పడాల్సిన అవసరం. కానీ ఒకవేళ అందును బట్టి కాకుండా నీ తేడాను బట్టి వస్తే, నేను చెప్పనా, నీ తేడాను బట్టి శిక్షించాడనుకో, నువ్వు దాన్ని గుర్తించి మారు మనసు పొందలేదనుకో, ఇది కంటిన్యూ అయ్యిద్ది. ఇది సింహాసనానికి కాదు, పతనానికి దారి తీసిద్ది. అర్థమైందో కాలేదు మరి మీకు? మంచిగా ఉండి కూడా శిక్ష వస్తుంది అంటే